కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే. శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. రాబోయేటటువంటి మహాశివరాత్రి గొప్ప పర్వదినం, దాని గురించి రెండు విషయాలు మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నాను. ఈశ్వరుని యొక్క అనుగ్రహం చాలా తేలిగ్గా లభిస్తుంది. ఆయన్ని బోలాశంకరుడు అంటారు. అందుకనే మనకి తెలిసి పురాణాల్లో అనేక మంది రాక్షసులు కూడా ఈశ్వరుని మాత్రమే ఆరాధన చేసి ఆయన ద్వారా అనేక రకాలుగైనటువంటి ప్రయోజనాల్ని, వరాల్ని, అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. ఆ ఈశ్వరుడు చాలా త్వరగా సిద్ధిని కలగజేస్తాడు. ఆయనకి పెద్దగా ఏమీ అక్కర్లేదు. కాస్త గంగోదకం పోస్తే చాలు, ఒక బెల్వదళం వేస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా మరేమీ అక్కర్లేదు. అటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే నారుద్రో రుద్రమర్చయేతని ఒక వాక్యం మనకి మహాన్యాసంలో కనిపిస్తూ ఉన్నది. అంటే రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చన చేయలేడు అని అర్థం. అంటే రుద్రాంశ ఉంటే కానీ, రుద్రుని యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనం ఈశ్వర ఆరాధన చేయలేం. అందువల్ల ప్రాతకాలం ఏం చేస్తాము అంటే మహాన్యాసం అని చెప్పి మనం అభిషేకానికి ముందర దాన్ని చదువుతాం. పండితులందరూ కూడా అది చెప్తూ ఉంటారు. యజమానులందరూ కూడా వాడు చెప్పినట్టుగా అంగాల్ని ముట్టుకుంటూ ఉంటారు దాంట్లో. అంటే అర్థం ఏమిటి అంటే మనం ఏ పని ప్రారంభం చేసినా స్నానం చేసి మనం ప్రారంభం చేస్తాం. దేవతార్చన కానీ, మరొకటి కానీ, సంధ్యావందనాది అనుష్ఠానాలు కానీ. తద్వారా శరీరం శుద్ధి అవుతుంది. కానీ మనస్సులో శుద్ధి కలగాలి, శరీరం శుద్ధితో పాటు వాక్కు కూడా శుద్ధి కలగాలి అంటే మహాన్యాసాన్ని కనుక మనం చెప్పినట్లయితే అదంతా కూడా శుద్ధి అవుతుంది. ఆ మహాన్యాసంలో ఒక్కొక్క స్థానంలో పరమేశ్వరుణ్ణి మనం స్థాపన చేస్తాం. మహాన్యాసం అంటే అర్థం ఏమిటంటే, న్యాసం అంటే ఉంచుట అని అర్థం. అంటే పరమాత్మని మన శరీరంలో స్థాపన చేస్తాం. మనకి అనేక రకాలైనటువంటి మంత్రాలు, గొప్ప గొప్ప మంత్రాలన్నింటినీ కూడా దాంట్లో క్రోడీకరించి బౌధాయనుల వారు పెట్టారు. దాంట్లో చివరిలో అంతా చెప్పేసిన తర్వాత ప్రజననే బ్రహ్మాతిష్ఠదు అని చెప్పి కొన్ని చెప్తారు. అంటే ఒక్కొక్క అవయవంలో మన యొక్క అవయవాలు ఆ పరమాత్మ ఎల్లప్పుడూ కూడా నివాసం చేస్తూ ఉండాలి అని. అంటే మనం సాక్షాత్తుగా రుద్రులం అయిపోతాం ఆ సమయంలో. ఆ తర్వాతనే పరమాత్మ యొక్క అర్చన చేయాలి. అట్లా చేస్తేనే సంపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది. అదొక ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత లింగం దగ్గరికి వచ్చేటప్పటికి అనేక మంది అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు. కొంతమంది పెద్ద పెద్ద లింగాలను చేసి ఒక ట్యూబుతో వాటిని ఇష్టం వచ్చినట్టుగా అభిషేకం చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. అలా చేయకూడదు. దానికి ఒక పరిమాణం అవి అన్నీ కూడా ఉన్నాయి. చాలా శ్రద్ధగా చేయాలి. ఈశ్వరుడు వెండి కొండ మీద ఉంటాడు. ఈశ్వరుడికి వెండి అంటే చాలా ఇష్టం. అందువల్ల వెండి కొమ్ము చెంబుతో కానీ, వెండి గ్లాస్తో కానీ అభిషేకం చేస్తే ఈశ్వరుడు త్వరగా సిద్ధిస్తాడు. అట్లాగే ఈ బౌధాంగుల వారు చెప్పేటప్పుడు మనకి జపహోమార్చనాభిషేక విధిం వ్యాఖ్యాస్యామ అని చెప్పి చెప్తారు. అంటే ఈ నమ్మకంతో, దీన్ని నమ్మకం అని మనం అంటున్నాం. దీనికి అసలు పేరు శతరుద్రీయం. నమ్మకం అని ఎందుకు అంటున్నామంటే నమః అనే శబ్దం అనేక మార్లు దీంట్లో వస్తుంది కాబట్టి నమ్మకం అని, చామే అని ఎక్కువసార్లు వస్తుంది కాబట్టి చమకం అని మనం అంటున్నాం. ఇది చెప్పేటప్పుడు బౌధాయనుల వారు ఎట్లా చెప్పారు అంటే దీంతో జపం చేసుకోవచ్చు. అభిషేకం కుదరని వారు 11 సార్లు జపం చేయొచ్చు. తర్వాత హోమం చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో సత్యోజాత విధానంగా పరమాత్మను అర్చన చేయవచ్చు. తర్వాత అభిషేకం మనకు తెలిసినటువంటిది అభిషేకం అంటే ఇట్లా 4 రకాలుగా ఆయన చెప్పారు బౌధాయనుల వారు. ఇది ఒక విశేషం. చాలా విశేషంగా నమ్మకాన్ని గురించి చెప్తారు. ఈశ్వరునికి 2 శరీరాలు ఉంటాయండి. ఒకటి ఏమిటి అంటే తస్యైతే ధనువు ఘోరాన్యా శివాన్యా యచ్చద రుద్రీయం జుహోతియైవాస్య ఘోరాతనూస్తాం తేన శమయతి యద్వసోర్ధారాం జుహోతియైవాస్య శివాతనూస్తాం తేన ప్రీణాతి అని 2 శరీరాలు. ఒక శరీరంతో
భయంకరంగా ప్రళయకాలంలో మనుషులందరినీ కూడా ఈ సృష్టిని అంతటినీ కూడా లయం చేసేసుకుంటాడు తనలో. అలా లయం చేసుకుంటాడు కాబట్టి ప్రళయకాలంలో మహాభయంకరంగా పరమాత్మ ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత అందువల్ల నమ్మకం చెప్పిన తర్వాత ఆ భయంకరమైనటువంటి శరీరాన్ని శాంతింపజేయడం కొరకు చమకాన్ని కూడా చెప్పాలి. చెప్పిన తర్వాత ఆయన శాంతిని పొందుతాడు అని చెప్పి మనకి ఈ మంత్రంలో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈ అర్చన దగ్గరికి వచ్చేటప్పటికి అనేక రకాలుగా మనం అర్చన చేయొచ్చు పరమాత్మని. ఇక్కడ భక్తి అనేటటువంటిది చాలా ముఖ్యమైనట్టుగా చెప్తున్నారు. అందుకనే శంకరాచార్యులు వారు శివానందలహరి అని ఒక స్తోత్రాన్ని చేస్తూ మార్గావర్తిత పాదుక పశుపతే అంగస్య కూర్చాయతే గండూషాం భునిషేచనం పురరివోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయతే అని ఆయన చెప్తారు. అంటే భక్తి చాలా ముఖ్యం ఎవరిలా చేసినా కూడా. అట్లా అని టేపు రికార్డు పెట్టుకుని అభిషేకాలు చేస్తే అది పనికిరాదు. సుశాస్త్రీయంగా మంత్రాన్ని సస్వరంగా సుస్వరంగా ఉచ్చరించేటటువంటి పండితుల్ని పెట్టుకుని తద్వారా మనం అర్చన చేస్తే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అని. నమ్మకం ఎంత గొప్పది అంటే శతరుద్రియం శతశబ్దానికి అనంతము అని అర్థం. అనంతమైనటువంటి రుద్రులు దీంట్లో చెప్పబడ్డారు కాబట్టి దీన్ని శతరుద్రీయము అని చెప్తారు. ఒక్కసారి కనుక శతరుద్రీయాన్ని పారాయణ చేసినట్లయితే సశైల వనకాననాం అని చెప్పి మనకి భాష్యంలో వ్రాస్తారు. అనేక పురాణాల్లోంచి తీసుకొచ్చి శ్లోకాలను అక్కడ పెట్టి చెప్తారన్నమాట. అంటే ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా మనం బంగారం వెండి నవరత్నాలతో నింపేసేసి ఒక గొప్పదైనటువంటి విప్రునికి వేదం చదువుకుని ఉన్నటువంటి ఒక విప్రునికి దానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితాన్ని ఒక్కసారి నమకపారాయణ ద్వారా సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తారు. అట్లాగే జాబాలి మహర్షిని కొంతమంది అడుగుతారు, స్వామి అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి, వాటిలో ఏ మంత్రాన్ని మనం కనుక జపిస్తే మోక్షం లభిస్తుంది అని. అప్పుడు వారు చెప్తారు, అన్ని మంత్రాలు అనేక మంత్రాలు ఉన్నప్పటికీ అన్ని మంత్రాలు మోక్షాలను ఇవ్వలేవు. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్కటి ఇస్తుంది. దాని గురించి అనేక విశేషాలు మనకంటే వేదంలో చెప్పబడ్డాయి. కానీ ఒక నమ్మకం కనుక చెప్పినట్లయితే మోక్షం అనేటటువంటిది సిద్ధిస్తుంది అని చెప్పి అప్పుడు ఆయన అమృతత్వం అంటే మరణం లేకుండా ఉండడం అనేటటువంటిది సిద్ధిస్తుంది అని చెప్పి వారు చెప్తారు. ఇదంతా కూడా మనకి భాష్యకారులు విద్యారణ్య స్వామి వారు భట్టభాస్కరులు వారు భాష్యం యొక్క ప్రారంభంలో వ్రాస్తారు. ఇంకా ఎంత గొప్పది అంటే నమ్మకంలో ఒక్కొక్క మంత్రానికి తీసుకుని ఇప్పుడు నమస్సోమాయ చ అందరూ అనుకోండి, అంతవరకు ఒక మంత్రం, దాన్ని తీసుకుని అనేక రకాలైనటువంటి దానికి విశేషమైనటువంటి ఫలితాలను కూడా చెప్పారు. అంటే ఆ ఒక్క మంత్రాన్ని మనం ఉచ్చరించి తద్వారా కూడా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. దానికి సంబంధించిన నివేదన ఏం పెట్టాలి, దాన్ని ఎట్లా అర్చన చేయాలి, దాన్ని ఎట్లా సాధన చేయాలి, దానికి ఏ రుద్రుని ఏ రూపంలో స్తుతించాలి, ధ్యానించాలి అనేటువంటి అక్కడ రాస్తారనమాట విశేషంగా. తరువాత నమకం చమకం చైవ పురుష సూక్తం జయద్విదు మహాదేవేన తత్తుల్యం తన్మే మన శివ సంకల్పమస్తు అని మనకి ఒక మంత్రం కనిపిస్తూ ఉంటుంది. అంటే నమకము చమకము పురుష సూక్తము ఈ మూడు కనుక మనం ఒక్కసారి పారాయణ చేస్తే ఆ వ్యక్తి సాక్షాత్తు మహాదేవేన తత్తుల్యం మహాదేవుడితో సమానము ఆ మనిషి అని చెప్పారు. మహాదేవుడితో సమానం అని ఎందుకు చెప్పారు అంటే మహాదేవ అని ఒక్కసారి కనుక మనం ఉచ్చరించినట్లయితే ఆయన ఈశ్వరుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడట. తర్వాత రెండోసారి మహాదేవ అని మనం కనుక ఉచ్చరించినట్లయితే ఆయన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేక ఆయనే మన వెనకాల ఒక సేవకుల్లాగా బయలుదేరి వచ్చేస్తాడట. అంత గొప్పది ఆ మహాదేవ అనేటటువంటి శబ్దం. అందుకనే అనేక మంది పూర్వకాలం మహాదేవ 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 అని ఉచ్చరిస్తూ ఉంటారు. తర్వాత రుద్ర శబ్దానికి సుమారు 10-15 అర్థాలు చెప్పారు భాష్యకారులు. రుద్రు అంటే రోదన రూపం దుఃఖం ద్రావయతి రుద్ర అని, జ్ఞానాన్ని ఇచ్చేవాడని, మన యొక్క దుఃఖాన్ని పోగొట్టేవాడని, అజ్ఞానాన్ని ఖండన చేసేవాడని, ఇట్లా అనేక విశేషాలైనటువంటి అర్థాలన్నీ కూడా మనకి దాంట్లో ఉంటూ ఉన్నాయి. కాబట్టి అదొక విశేషం. ఈ రకంగా అనేక రకాలైనటువంటి విశేషాలన్నీ కూడా దీంట్లో మనకి చెప్పబడ్డాయి.
తర్వాత ఇంత గొప్పదనం ఈ రుద్రానికి ఎలా వచ్చింది అని మనం కనుక ఆలోచించినట్లయితే దాంట్లో నమశివాయ అనేటటువంటి పంచాక్షరి ఉన్నది. ఆ పంచాక్షరి చాలా గొప్పది. పంచాక్షరిని మించినటువంటి మంత్రం మరొకటి లేదు. ఆ పంచాక్షరి ఎటువంటిది అంటే ఈశ్వరుడే సాక్షాత్తు లింగ పురాణంలో చెప్తారు. ఏమని అంటే ఈ సృష్టి యొక్క అంత్యకాలంలో ప్రళయకాలంలో ఆయనలో అన్నీ కూడా లీనమైపోతాయి. ఆ లీనమైనప్పుడు ఈ పంచాక్షరిలో ఈ వేదములు అన్నీ కూడా సమస్తంగా లీనమైపోయి ఉన్నాయట. సమస్త శాస్త్రములు, చతుశాస్త్రములు, షట్శాస్త్రములు, తర్వాత అనేకం ఉన్నాయి కదా, దర్శనాలని, 18 పురాణాలని, అవన్నీ కూడా దాంట్లో లీనమైపోయి ఉంటాయట. ఎట్లా అయితే ఒకానొక చిన్న వటవృక్షం ఉంటుంది కదా, వట బీజం ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఆ బీజంలో వటవృక్షం అంతా కూడా ఏ రకంగా నిక్షిప్తమై ఉంటుందో అట్లాగే చిన్నదైనటువంటి ఈ పంచాక్షరిలో అన్నీ కూడా సమస్తం లీనమైపోయినాయి. అందువల్ల పంచాక్షరి అనేటటువంటి చాలా గొప్పది. సాక్షాత్తుగా ఈశ్వరుని యొక్క 5 ముఖాల నుండి 5 అక్షరాలు వచ్చాయి అని చెప్తారు. ఆ రాగానే వాటిని బ్రహ్మగారు గ్రహించారని, తద్వారా వారు సృష్టి చేశారని ఇవన్నీ కూడా చెప్తారు. తర్వాత 5 అక్షరాలకి 5 దేవతలు చెప్తారు మనకి. మొట్టమొదటిగా నా అనేటటువంటి అక్షరానికి ఇంద్రుడు దేవత, మా అనేటటువంటి అక్షరానికి రుద్రుడు దేవత, షి అనేటటువంటి అక్షరానికి విష్ణువు దేవత, వా అనే అక్షరానికి బ్రహ్మగారి దేవత, యా అనే అక్షరానికి స్కందుడి దేవత. అయితే దీన్ని ఎవరు పడితే వారు ఉచ్చరించకూడదు, సరైన ఫలితం రాదు. దాన్ని ఎవరైతే ఉపనయనం చేసుకుని ఆ తర్వాత గురువు ద్వారా విద్యని అభ్యసించి గురువు ద్వారా ఎవరైతే దీన్ని ఉపదేశం పొందుతారో వారికి మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని అది ఇస్తుంది. ఎలాగైతే మనం ఒక గొప్ప వస్తువుని జాగ్రత్తగా ఒక బీరువాలో పెడతామో, రక్షణ చేసుకుంటామో, అట్లాగే ఈ పంచాక్షరి అనేటటువంటి దాన్ని కృష్ణయజుర్వేదంలో 4వ కాండలో తైత్తరీయ శాఖలో మధ్య పన్నంలో జాగ్రత్తగా దాచిపెట్టారు. దాంట్లో కూడా నమస్సోమాయ అనేటువంటి అనువాకంలో మధ్యలో దాచారు. అంత విశేషమైనటువంటిది ఈ పంచాక్షరి అన్నమాట. పంచాక్షరి గొప్పతనం మనం చెప్పలేం. చాలా విశేషంగా మనకి కాశీఖండంలో చెప్తారు, తర్వాత లింగ పురాణంలో చెప్తారు, శివపురాణంలో చెప్తారు. అది విశేషంగా దాని గురించి విశేషాలన్నీ కూడా ఉన్నాయి. ఆ ఈశ్వరుని యొక్క అర్చన చేసేటప్పుడు ఆయనకి అత్యంత ఇష్టమైనది ఏమిటి అంటే గంగోదకం, అట్లాగే పంచామృతాలు, గంధోదకం, భస్మోదకం, బిల్వోదకం, పుష్పోదకం, ఫలోదకం, ఇవన్నీ కూడా ఆయన చాలా ఇష్టమైనటువంటివి. అన్నాభిషేకం కూడా ఆయన చాలా ఇష్టమైనటువంటిది. ఇవన్నీ మనం ప్రత్యక్షంగా చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. అది కుదరకపోతే శంకరాచార్య వారు ఒక శ్లోకం రాస్తారు, కొన్ని శ్లోకాలు, రత్నైకల్పితమానసం అని, అంటే శివ మానస పూజ అని. ఆ రకంగా కూడా మనం చేసినా కూడా అది మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అంటే చేసేటువంటి స్థితి లేదు, అనారోగ్యం అవ్వచ్చు, ప్రదేశం బాగుండకపోవచ్చు, కుదరకపోవచ్చు, ఆ రకంగా చేసినా కూడా ఆయన సిద్ధినిస్తాడు. ఎటువంటి మనకి ఈ విషయం ఎంత తెలుస్తుంది అంటే సాక్షాత్తుగా శంకరాచార్య వారు చెప్పారు. దాని మించినటువంటి ఫలితం మనకి ప్రమాణభూతమైనటువంటి వాక్యం మరొకటి లేదు. తర్వాత కృష్ణ పరమాత్మ కూడా ఆయనకి సంతానం కలగకపోతే ఈశ్వరారాధన చేశారని భాగవతంలో మనకు స్పష్టంగా చెప్పబడింది. ఈ మధ్య కొంతమంది ఈశ్వరుణ్ణి దూషణ చేస్తూ విష్ణువు గొప్పవాడంటూ అట్లా మాట్లాడుతున్నారు. చాలా తప్పు. ఈశ్వరుడు విష్ణువుకి భేదం లేదు. మనకి శ్లోకంలో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ విషయాన్ని సంధ్యావందనంలో. కాబట్టి ఇద్దరూ కూడా ఒకటే అనే భావంతో ఉండాలి. అందువల్ల ఈశ్వరానుగ్రహంతో ఆయనకి సంతానం కలిగిన తర్వాత సాంబుడు అని చెప్పి ఆయనకి పేరు కూడా పెట్టుకుంటారు. ఈశ్వరలింగాలు మనకి నర్మదా బాణం అనేటటువంటిది చాలా విశేషం. దానికంటే విశేషం ఏమిటి అంటే పృథివీతో అంటే మట్టితో అర్చన చేసి పార్థివలింగాన్ని కనుక మనం చేసుకుని దానికి కనుక అర్చన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం దానికి చెప్పారు. అట్లాగే అనేక లింగాలు ఉంటాయి మనకి, పాదరసలింగం అని, వెండి లింగం అని, బంగారపు లింగం అని, అవన్నీ కూడా వీట్ల కంటే చాలా తక్కువే పార్థివలింగం కంటే. స్ఫటికలింగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే ఆవాహన చేసి మనం చేసుకోవాలి. దాని మీద దాంట్లో ఈశ్వరుడు ఉండడు, ఆవాహన చేస్తేనే వస్తాడు. అట్లాగే నర్మదా బాణం అని మనం చెప్తూ వింటూ ఉంటాం. దానికి మాత్రం పరమాత్మ సాక్షాత్తుగా దాంట్లో ఉంటారు. కాబట్టి దాన్ని కనుక మనం అర్చన చేసేటట్లయితే దానికి ప్రత్యేకంగా ఆవాహన చేయవలసినటువంటి అవసరం కూడా ఉండదు. అట్లాగే ఈశ్వరుని యొక్క లింగం ఎక్కడైనా ఉంటే దానిపైన పుష్పం కానీ
లేదా ఒక మారేడు దళం కానీ ఉంచి ఉండాలి. ఏ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈశ్వరుని యొక్క లింగం పైన పుష్పం కానీ ఏదైనా ఒక మారేడు దళం కానీ లేకుండా ఉంటుందో ఆ రాష్ట్రానికి అరిష్టము, ఆ రాజుకు అరిష్టము అని చెప్పి కూడా మనకు చెప్తారు. అలాగే అర్చన చేసేటప్పుడు ఈశ్వరుని బీజంతో అర్చన చేస్తాం మనం. తెల్ల బియ్యం కడిగి వాటితో పాటు నువ్వులతో కలిపి కనుక అర్చన చేసినట్లయితే నువ్వులు సాక్షాత్తుగా మహాలక్ష్మి స్వరూపం. అవి వాటితో కనుక మనకి ఇప్పటికీ కూడా మనం కాశీ అటువైపు చూస్తూ ఉంటాం. నువ్వులతో కలిపి వారు అర్చన చేస్తారు. చాలా విశేషమైనటువంటి అర్చన. అట్లా చేయటం మూలాన అనేక రకాలైనటువంటి సిద్ధులు కూడా మనకి సిద్ధిస్తాయి అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత ఈ ఈశ్వరుణ్ణి అర్చన చేసినటువంటి ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పి మనకి చూస్తే, ఈశ్వరుణ్ణి అర్చన చేయడానికి ఉపయోగపడ్డ మారేడు దళము ఏ చెట్టు నుండి అయితే మనం కోసామో ఆ చెట్టు కూడా పరమగతిని పొందుతుంది, ఉత్తమమైనటువంటి గతిని పొందుతుంది అని చెప్పి చెప్తారు. అలాగే ఈశ్వరునికి అత్యంత ఇష్టమైనటువంటివి ఏమిటి అంటే తెల్ల జిల్లేడు, మారేడు, అలాగే చిన్న చిన్నగా తుమ్మి పూలు, తర్వాత తెల్లని మల్లెపూలు, ఇట్లా అనేక రకాలైనటువంటి పుష్పాలు ఆయన చాలా అత్యంత ఇష్టమైనటువంటి పుష్పాలుగా మనకి చెబుతారు. అలాగే ముఖ్యంగా ఈ గరికవాడు కూడా చెప్తారు. గరికే కాకుండా తులసి పుష్పాలని వస్తాయి. తులసి కొద్దిగా పెద్దదైన తర్వాత వాటిలోని పుష్పాలు వస్తాయి. కొద్ది నీలవర్ణంలో ఉంటాయి, తెలుపు వర్ణంలో ఉంటాయి. వాటిని కనుక అర్చన చేస్తే ఈశ్వరుని మీద ఆయన త్వరగా సిద్ధిస్తాడు అని చెప్పి ఒకటి చెప్తారు. అట్లాగే ఆ బిల్వదళం దగ్గర వచ్చేటప్పటికి అర్చన అది చాలా విశేషమైనటువంటిది. బిల్వదళాన్ని ఒక రకంగా పెడితే మోక్షాన్ని ఇస్తాడని, తిరగేసి పెడితే ఐశ్వర్యాన్ని ఇస్తాడని, ఇట్లా రెండు విశేషాలు కూడా మనకి చెబుతారు. అన్నిటికంటే గొప్ప బిల్వదళం ఎంత గొప్పది అంటే సుమారు నెల రోజులో సుమారు గుర్తులే సరిగ్గా ఈ నెల రోజుల దాకా దాన్ని కడిగి అర్చన చేయొచ్చు అని చెప్పి చెప్తారు. అంత గొప్పది ఆ బిల్వదళం. అలాగే తులసి దళంతో కూడా ఈశ్వర అర్చన చేయడం అనేటటువంటిది కూడా ఒకటి ఉన్నది, అది కూడా చేయొచ్చు. ఇట్లాగే అనేక రకాలైనటువంటి విశేషాలన్నీ కూడా మనకి విశేషంగా వాటిల్లో చెప్పబడ్డాయి. చివరిగా పాశుపత విధానము అని చెప్పి ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ పాశుపత విధానంలో దాంట్లో శత్రు బాధ నివారణార్థం కూడా ఒక విధానం చెప్పారు. తరువాత కన్యా పాశుపతం అని, వివాహం జరగని వారు కనుక ఆ కన్యా పాశుపతాన్ని కనుక చేసుకుంటే అంటే ఒక్కొక్క మంత్రాలతో ఇంకొక మంత్రాన్ని సంపుటి చేసి చేస్తారన్నమాట. చాలా విశేషంగా ఉంటుంది అది చేయటం, చాలా కష్టం కూడాను. దాన్ని కనుక మనం ఆచరిస్తే ఆ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. పొందిన వాళ్ళు కూడా ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత ఈ పంచాక్షరి కానీ నమ్మకం కానీ ఉపదేశం లేకుండా చేయకూడదు. అలాగే స్త్రీలు కూడా వీటి జోలికి పోకూడదు. ఇట్లా చేసినట్లయితేనే అవి సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. తర్వాత అభిషేకం చేసేటప్పుడు కూడా మనం ఫస్ట్ పంచామృతాలు చేసేటప్పుడు మొట్టమొదటగా ఆవు పాలతో చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఆవు పెరుగు వేసేస్తారు, కానీ అట్లా చేయకూడదండి. ఫస్ట్ ఆవు పాలు పోసి మొట్టమొదట, తర్వాత నీరు పోసి శుద్ధోదకం చేసి మళ్ళీ మిగిలిన ద్రవ్యాలు ఏదైతే తేనె లేకపోతే ఇంకా చాలా ఉంటాయి కదా, మళ్ళీ దశితో అభిషేకం చేసి మళ్ళీ శుద్ధోదక అభిషేకం చేసి తర్వాత మళ్ళీ తేనెతో అభిషేకం చేసి మళ్ళీ శుద్ధోదకం చేసి తర్వాత మళ్ళీ ఇట్లా నెయ్యి అట్లా ఏదైతే అది ఏది ద్రవ్యంతో అభిషేకం చేసినా తర్వాత మళ్ళీ శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. ఎన్ని చేసినప్పటికీ కూడా సాక్షాత్తు ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి ఏమిటి అంటే కేవలం గంగోదకమే. అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఆయనకి ఇష్టమైన ప్రదేశం ఏమిటి అంటే కాశీనే. ఆయనకి బాగా ఇష్టమైనటువంటి ప్రదేశం అన్నమాట కాశీ అనేటటువంటిది. కాశీ గురించి కనుక చెప్పుకున్నట్లయితే అనేక విశేషాలు దాంట్లో వస్తాయి. ఇది సమయ విస్తరణ భీతితో నేను ఆ విషయాలను ఇక్కడ ప్రస్తావన చేయట్లేదు. కాబట్టి ఈ రకంగా అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలి అంటే రాబోయేటటువంటి మనకి ప్రతి నెల మాస శివరాత్రులు అని చెప్పి వస్తూ ఉంటాయి. కానీ మాఘమాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి చాలా గొప్పది. మాస శివరాత్రి మనం తీసుకునేటప్పుడు సాక్షాత్ మనం సంధ్యాకాలం తీసుకుంటాం, కానీ మహాశివరాత్రి మాత్రం అట్లా కాదు. లింగోద్భవ కాలం అని వస్తుంది, అది పంచాంగకర్తలు నిర్ణయిస్తారు. ఆ లింగోద్భవ కాలం ఏ రోజు ఉంటే దాన్నే మహాశివరాత్రిగా గ్రహించడం అనేటటువంటిది అనాదిగా జరుగుతూ ఉన్నది ధర్మశాస్త్ర రీత్యా. కాబట్టి ఆ రకంగా తీసుకుని ఆ లింగోద్భవ కాలంలో అభిషేకం చేయటం, నామార్చన చేయటం చాలా విశేషము. ఆ రకంగా అందరూ కూడా చేసి ఆ రోజు కూడా ఉపవాసం ఉండి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా
పొందాలి అని చెప్పి ప్రార్థిస్తూ అందరికీ కూడా అనేక నమస్కారాలు చేసుకుంటూ స్వస్తి.